విషపూరితమైనవి మాత్రమే వచ్చినాయి. ఎందుకంటే ఇశ్రాయేలును బాధించాలంటే, వారి ప్రాణాలు పోవాలంటే ఎటువంటి పాములు కావాలి? తాపకరమైన విషపూరితమైన పాములు రావాలి. దేవుడు వాటికి మాత్రం ఆజ్ఞనిచ్చాడు. వచ్చిన పాములన్నీ కూడా విషపూరితమైనవే. ఇశ్రాయేలుకి అర్థమవ్వాలి. ఇవన్నీ ఎన్నాళ్ళు ఎక్కడున్నాయి? ఇప్పుడు వచ్చినాయి ఏంటి? దేవుడు వాటిని దూరంగా పెట్టాడు. అంటే బిడ్డలను మనం ఎంత జాగ్రత్తగా ఎత్తుకొని తీసుకొస్తాం. ముళ్ళు ఉన్నాయి అనుకోండి, పిల్లలు నడిపిస్తాం, మనం ఎత్తుకుంటాం. ముళ్ళు ఉన్న చోట ఏం చేస్తాం? మనం ఎత్తుకుంటాం, పిల్లలు గుచ్చుకుంటే అని. దేవుడు కూడా అరణ్యంలో వీరిని ఎంతో జాగ్రత్తగా నడిపించాడు. అరణ్యంలో మనుషులకు హాని చేసి ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా దేవుడు కనుదృష్టి దాటి వస్తాయి ఆ మీదకి. ఇవన్నీ చూసి కూడా ఇశ్రాయేలీయులు నోరు జారి ఎలా పడితే అలా మాట్లాడారు. మోషే అలాగే దేవుని కూడా మాట్లాడారు. ఇప్పుడు దేవుడు చూపిస్తున్నాడు, మీరు పొందిన మేలులు ఎన్నాళ్ళు